నాతో ఏకీభవించవలసిందిగా మనం చేస్తున్న స్తోత్రం ఆయన. దాంట్లో కింద సత్యం 23వ రోజు కింద అనేక విషయాలు మాట్లాడుతూ విన్న వాక్యాలు 23 రోజుల మీద వాక్యాలు లేకుండా అయ్యా మా హృదయ పట్టణంతో పట్టుకుని మా హృదయ పట్టు మీద రాసిన వాక్యాలు వేసుకుని జీవించే జీవితాలు మా జీవితాలు ఈ వాక్యం మనుషులు రొట్టె వల్ల కారణాన్ని దేవుడు నుంచి వచ్చిన ప్రతి మాటలో జీవిస్తాను. నేను ఈ లోకంలో జీవించాలి, ప్రత్యేకత పరిశుద్ధత కనుకుండా ప్రత్యేకత కాపాడుకుంటే ఈ వాక్యమే మమ్మల్ని బతికిస్తూ బాధను నెమ్మదిస్తున్నాను. ఈ వాక్యాలు మా హృదయంలో నింపుకొని వాక్యమైన ఉదర్శనంతో ప్రతి క్షణం శుద్ధీకరించబడి నూతనపరచబడుతూ అయ్యా మరి ఎంతమంది గుప్పుడు ఉండేవారు భూమి మీద మా ప్రాణం ఆయుష్ అంతవరకు మా జీవితాలు నీ దృష్టిలో ఎట్లా ఉంది సరి చేసుకుంటున్నాయన. అయ్యా మన దేవా నీ దృష్టి నీకు నాయన మమ్మల్ని చూస్తాం నీకు ఆనందం సంతోషం కలిగేదిగా మా జీవితాలు బ్రతికొచ్చినందుకు పుట్టించినందుకు సంతోషపడాలి, ఆనందపడాలి. ఇంకా దేవతతో చెప్పుకొని యోగాలి అట్లాంటి జీవితాలు మా జీవితాలు ఆశీర్దించి దీవించి వచ్చి పెట్టాలంటే పేరు ఆశీర్దించి ఎంతమంది ఈరోజు రాలేకపోయి అందరినీ క్షమించినప్పుడు రావడానికి మాత్రం సహాయం చేస్తున్నాం. లైఫ్ చేసుకొని అయ్యా మరి వాళ్ళంతా ప్రభావం పొందుకొని వాళ్ళని పాసంగా చేసుకొని ఏసుక్రీస్తు బతికాడు కొట్టినాను. అందరికి వందనాలు. దీవించిన కాక నిలబడి ప్రార్థించి ముగించుకుందాం. మా పాటలు ఆయన వాక్యం ద్వారా మేము మృతి ద్వారా మేము బలమందుతో సహాయం దయచేసిన దినాలు కూడా ప్రభా శ్వాస కొడుకులో నాయన మా మధ్యన ఉండి మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నాం. అయ్యా నాయన ప్రతి బిడ్డ కూడా ప్రభా ప్రార్థించుండగా ప్రార్థన ఆలోచించి గొప్ప జవాబు సహాయం అందిస్తారని నమ్ముతున్నాం. అయ్యా ఇంకా 4 దినాలు పుట్టే లోపలనే ప్రభా నాయన తెచ్చి ఆయన ఏ బిడ్డ ఏ అవసరం యాత్రలు ఏ అంశంలో మీకు ఆలోచన పెట్టించినారో ప్రతి ప్రార్థన గొప్ప జవాబు దయచేస్తున్నాడు. సాక్షులుగా సమయంలో ఎన్ని సమస్యలు వచ్చినా మరి ఎన్ని వేదనలు దుఃఖ బాధలు వచ్చినప్పటికీ కూడా మరి కుటుంబంలో ప్రభావ అంతా కోల్పోయినప్పటికీ శారీరకమైన బాధ వచ్చినప్పటికీ అయ్యా నాయన ఎవరికి రాని సమస్య తనకు వచ్చింది అయినప్పటికీ ఆయన మీకు ప్రభా ఒక్క మాట కూడా అనలేదు ప్రభా తను తాను తగ్గించుకున్నాడు ప్రభా మీరు హెచ్చించాడు ప్రభా నీ చేతులు పెట్టి మీరు కూడా నాకు చాలా కాపాడుతూ వచ్చారు ఆ విధముగా మేము కూడా